నమస్కారం. శుభోదయం. వేద సంస్కృత సమితి, విశ్వయోగా విద్యాపీఠ్ రెండు సంయుక్తంగా నిర్వహిస్తున్న మన తెలుగు మాధ్యమంలోని 2వ కక్షలో అందరికీ నమస్కారం. ఈరోజు యోగా క్లాసెస్లో మనకి బ్రిజ్భూషణ్ గారు యోగా గురించి నేర్పబోతున్నారు. దానికి ముందుగా తరగతిలో దేశమాతను కొలుచుకుంటూ, అలాగే తరగతి ప్రార్థన చేసుకుంటూ తరగతిని మొదలు పెట్టుకుందాం. దేశమాతను కొలుస్తూ వందే మాత్రం పాడవలసిందిగా మల్లికార్జున్ గారిని కోరుతున్నాను. మల్లికార్జున్ గారు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లకుసుమితా ధ్రుమదళశోభిని సుహాసిని సుమధురభాషిణి సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. ధన్యవాదాలండి. ఇప్పుడు తరగతి ప్రార్థన చేయవలసిందిగా శివ మంజీత్ గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నిమిషం పాటు మౌనం. మూడు సార్లు ఓంకారం. ఓం 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 గణానాం త్వా గణపతిం గుం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీద సాదనం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి దీనామవృత్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతి గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురువే న గురో పరమం శిశురస్మి గురో మతిరస్తి గురో మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాద శంకరం శంకరాచార్య శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధన్యవాదాలండి, చక్కగా ప్రార్థన చేశారు.
ఇప్పుడు మన తరగతిని ప్రారంభించుకునే ముందు వెంకటనారాయణ గారిని ఈ రోజు గురువు గారు బ్రిజ్భూషణ్ గారిని గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను, పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ వందనాలు. ఈరోజు మన యోగా గురువు గారు శ్రీ బ్రిజభూషణ్ పురోహిత్జీ ఉన్నారు. వారిని పరిచయం చేయడం నా భాగంగా భావిస్తున్నాను. వారు ఇండియన్ యోగా ఫెడరేషన్, నమస్తే ఇండియా ఫౌండేషన్, తర్వాత హైదరాబాద్ డిస్ట్రిక్ట్ యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత తెలంగాణ యోగా అసోసియేషన్ మరియు విశ్వ యోగా విద్యాపీఠకి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. తర్వాత వారు తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారనమాట. ఆయనకి విశేష అనుభవం ఉంది యోగాలో, 40 ఏళ్లకు పైన. గాంధీ జ్ఞాన మందిర్ యోగా కేంద్ర హైదరాబాద్లోది, తర్వాత శ్రీ హనుమాన్ వ్యాయామశాల, తర్వాత ఎన్నో ప్రతిష్టాత్మకమైన కేంద్ర స్థలాల్లో కూడా ఆయన యోగా నేర్పిస్తున్నారు. వారి యోగా స్టూడెంట్స్లో చిన్న పిల్లలు, స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్, తర్వాత చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఆయన చాలామంది మినిస్టర్స్ కూడా కోచింగ్ ఇచ్చారు, తర్వాత స్పోర్ట్స్ పర్సన్స్ కూడా. తర్వాత ఆయన స్పెషలైజేషన్ ఏంటంటే హీలింగ్, ట్రీట్మెంట్ ఫర్ ఆస్మా, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, అలర్జీస్, ఒబిసిటీ, డయాబెటీస్, ఇట్లా ఆయనకు విశేషమైన అనుభవం ఉంది. వారిని ఈరోజు క్లాసెస్ స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్తే. నమస్తేనండి అందరికీ. టుడే let us start the part of yogic practice. That is, I was instructed to give the training on asana. Yesterday, suddenly we started some few asanas. మీకు ఈజీగా ఉన్నట్టు ఆసనాలు చేసినాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా ప్రాక్టీస్లో ఆసనాలు ఎందుకు చేయాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ ఆసనాస్, ఆర్ వాట్ ఈస్ ద రీజన్ ద ఆసనాస్ ఆర్ ఇంక్లూడెడ్. బికాస్ మనము ఏదైనా, ద పర్పస్ ఆఫ్ యోగా ఈజ్ యాక్చువల్లీ టు అటైన్ ద మోక్ష ఆర్ లిబరేషన్ ఆర్ హయ్యర్ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్. ఇవి అన్నీ మనము బికాస్ ఆఫ్ దట్ వీఆర్ డూయింగ్ ద యోగా ప్రాక్టీస్. ద లైఫ్ ఇట్ సెల్ఫ్, మన లైఫ్లోనే ఇన్ ఆర్డర్ టు అచీవ్ సంథింగ్ వీ వాంట్ టు డూ సంథింగ్ మన జీవితంలో. అండ్ వీ హ్యావ్ 2 మార్గాస్, 2 మార్గాలు ఉన్నాయి మనకు. ఒకటి శ్రేయస మార్గము, ఒకటి ప్రేయస మార్గము అని అన్నారు మన శాస్త్రాల్లో. దేర్ ఆర్ 2 వేస్ అండ్ వీ హ్యావ్ 2 లైఫ్స్ ఇన్ జనరల్ వీ కెన్ సే. 2 మార్గాలు. వన్ ఈజ్ వరల్డ్లీ లైఫ్, మన సంసారము. వీఆర్ ఇన్ ద సొసైటీలో ఉంటున్నాము, ఫ్యామిలీలో ఉంటున్నాము. సో ఫ్యామిలీలో వీ హ్యావ్ టు డీల్ దట్ లైఫ్. And one life is which is our own personal. అందరికీ ఒక పర్సనల్ లైఫ్ ఉంది. పర్సనల్ అంటే ఏదో రూమ్ లో వెళ్ళి చేయడం పర్సనల్ కాదు. పర్సనల్ కార్తే के our own life where we have the internal inside, अंदर सबका एक भाव होता है. So the purpose of this life is what? మనం జీవితంలో వచ్చాము, పుట్టినము, पैदा हुए हैं, we are born. What is the aim of this after taking birth? So we will discuss this in later last part lo. To achieve that everybody, and there are 2 things which we have in our life. రెండు, ఒకటి మనస్సు అనేది ఉన్నాడు మన దగ్గర. ఆ మనసే నేను అని అనుకుంటాం. Throughout the life, most of the people ఈ శరీరం నేను అని అనుకుంటారు, ఆర్ ఐదర్ మనస్సు, మోస్ట్లీ మైండ్.
శరీరము కూడా కొంతమంది నేనే అని అనుకుంటాం, బట్ వీఆర్ నాట్ దట్, అది కాదు. సో దిస్ మైండ్ ఈజ్ हैविंग इट्स सम नेचर, ఆయన ఒక స్వభావము, उसका एक स्वभाव होता है मन का. व्हाट इज दैट नेचर? we call it as the intrinsic nature of human mind. Intrinsic nature of human mind is to avoid pains, get pleasure. Get pleasure that lasts forever. And that pleasure also which lasts forever. మనకందరికీ మీరు ఆలోచించి చూడండి, అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ యువర్ మైండ్స్ ఏం, మన మనస్సు అంటే మనమే కొద్దిసేపు దానికి దేర్ ఈస్ ఎ బిగ్ ఎక్స్ప్లెనేషన్ గివెన్ ఇన్ టు అవర్ శాస్త్ర. సో ఈ మనస్సు ఏమంటాడు, నాకు ఏమి దుఃఖము కావద్దు. సింపుల్ భాషా మే బోల్నా హై తో దుఃఖ నివృత్తి సుఖ ప్రాప్తి. We want dukha nivritti and sukha prapti. Every person, every जीव, सब जीव जितने भी हैं, they all want this. Aim is there for everybody. Who doesn't want dukha nivritti? Because we have dukha. Dukkham andarku undi. Ante pains are there for everybody. Life lo pains are every time is there. సో ఆ దుఃఖాలు నివృత్తి కావాలి అనేది ఉద్దేశము. సో హౌ ఇట్ కెన్ బి అచీవ్డ్, దానికి ఆన్సర్ మన శాస్త్రం ఏమంటారు అంటే, వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ ట్రూ నేచర్, మన నిజ స్వభావము. మనము అంటే ఎవరు? ద ఎల్డర్స్ దేసే वी आर ऑल ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం उसका नेचर क्या है? It is perfect, divine and infinite. అంటే పూర్ణము, దివ్యము, దైవము, అనంతము. మనలో పూర్ణత్వం ఉంది, దైవత్వం ఉంది, అనంతమైన జ్ఞానం ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ us, బట్ వీఆర్ అనేబుల్ టు రియలైజ్. ద రీజన్ ఈజ్ దిస్ మైండ్, ఈ మనస్సు గురించి. సో అది నేను ఏదో పెద్ద లెక్చర్ ఇప్పుడు ఈరోజు అవసరం లేదు. దట్ ఈస్ ఎ బిగ్ లెసన్స్ ఇన్ ద యోగా. మా కోర్సెస్ లో వి గో ఇన్ డీటెయిల్ ఎ లిటిల్. సమ్ టైమ్స్ ఇయర్స్ టుగెదర్ ఈజ్ నాట్ ఇనఫ్. ఎన్నో సంవత్సరాలు కూడా మనకు సరిపోదు ఇవన్నీ అండర్స్టాండింగ్ చేయడానికి. అండ్ ఫర్ సమ్ పీపుల్ ఇట్ మే బి ఇనఫ్ ఫర్ ఓన్లీ 5 seconds, 2 seconds లో కూడా జరిగిపోతుంది. అది ఎట్లా అంటే దానికి మళ్ళీ ఇంకొక సిద్ధాంతం వస్తుంది, కర్మము. అవర్ కర్మ, అవర్ ప్రారబ్ధ, వాట్ వీ హ్యావ్ డన్. సో దాన్ని బేస్ చేసి, బేస్డ్ ఆన్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఆల్ దీస్ థింగ్స్. कैसे होगा? हमारे जो कर्म है, पूर्व जन्म कर्म and this janma also. By this time we have done many things. So this all things. So for doing all these and understanding all these, దీనికి బాడీ is the only tool. ఈ శరీరం ఉన్నంత వరకు మనం చేయగలుగుతాం. ये शरीर जब तक है तब तक कर सकते. Now what is the time period of this body normally? ఈ శరీరానికి ఒక టైం పీరియడ్ ఉందా? 100 years. ఎంత? 100 years. 100 years. నార్మలీ మనకు పెద్దవాళ్ళు అన్నారు, ఒకప్పుడు ఇన్ అవర్ ఇండియా ద పీపుల్ యూస్ టు లివ్ ఫర్ 200, 300, 400 years అట్లా అని అంటారు. సమ్ గ్రేట్ రిషీస్ అండ్ ఆల్ దీస్ పీపుల్. సో లెట్ us take 100, బట్ nowadays 100 కూడా లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 70, 80 లో అమ్మ వచ్చేసింది అంతే అని అనుకుంటారు. In Mahabharata, it has been mentioned somewhere, some people have researched చేసి, when the Mahabharata యుద్ధము జరుగుతుంది, ఆ టైంలో మా భీష్మ పితామహ వాజ్ అందరికంటే పెద్ద ఆయన. ఆయన ఏజ్ వాజ్ అరౌండ్ 125, 130 అని అంటారు. Some researchers, somewhere I had read.
సో ఆయన ఆ ఏజ్ లో ఎలా ఉండేవాళ్ళు అనేది ఆలోచించండి, హౌ దేవర్ స్ట్రాంగ్. మనకు ఇప్పుడు 30, 40, 50లోనే వీఆర్ బికమింగ్ వీక్ బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. సో టు అచీవ్ దట్ गोल द योगा is performed, योग करते उसके लिए, and for that purpose you have to use your body. Body is the tool. ఈ శరీరము, సో ఈ శరీరము ఎంతవరకు మనకు దొరికి, బికాస్ ఇఫ్ యూ సీ దిస్ బాడీ, దానికే భగవంతుడు చూడాలి అని అంటాను మనం. భగవంతుడు ఎక్కడ లేడు, మీ శరీరాన్ని కరెక్ట్ గా గమనించండి, భగవంతుడు అక్కడే ఉన్నాడు. హౌ బ్యూటిఫుల్లీ డిజైన్ ఈ శరీరానికి, ఇఫ్ యు సీ దిస్ బాడీ హౌ ఇట్ ఈస్ డిజైన్డ్. అండ్ ఇఫ్ యు టాక్ అబౌట్ ద పీపుల్, డాక్టర్స్, ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క డాక్టర్ ఉంటాడు. స్పెషలిస్ట్ ఉన్నాడా లేరా? మీ కళ్ళు ప్రాబ్లం వచ్చిందంటే యు గో టు అప్థాల్మజిస్ట్. ఇయర్ ఈఎన్టీ ప్రాబ్లం అంటే ఈఎన్టీ డాక్టర్. హార్ట్ కార్డియాలజిస్ట్. ఫర్ యువర్ కిడ్నీస్ అండ్ ఆల్ దట్ యూరాలజిస్ట్. If you have any other problems, you have to go to some other. Like that, each specialist is there for doctor. Anta unna kuda vallu kuda artham kaadu. Sometimes it is very complicated. Last lo bhagwantudu ade anni last stage lo, even if you go, doctors also say prarthana cheyandi bhagwantudiki, ayaniki edo chestaru, because they are unable to reach that. So much ఒక్క రూపంలో మనం చూస్తే, ఇఫ్ యు సీ ద హోల్ బాడీ, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్రియేషన్. కానీ దానికి ఒకేసారి డాక్టర్స్, ఒక్కొక్క డాక్టర్, వన్ డాక్టర్ నీడ్స్ ఏ స్పెషలైజేషన్ టు మెయింటైన్. సో మనము దానికి మెయింటైన్ చేసి వీ హ్యావ్ టు అచీవ్ ద గోల్ ఆఫ్ అవర్ లైఫ్. దాని గురించి శరీరము. ఈ శరీరానికి ఫస్ట్ మనము మంచిగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ హెల్త్. యూ హ్యావ్ టు కీప్ యువర్ బాడీ హెల్దీ. సో హెల్త్ గురించి కూడా మనము, నేను ఇప్పుడు మళ్ళీ లెక్చర్ ఇస్తే అది ప్రాక్టికల్ పోతుంది. సో విల్ టాక్ ఇన్ లాస్ట్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్. సో ఈ శరీరం బాగుండాలి. శరీరం బాగుంటే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ఇఫ్ యువర్ బాడీ ఈజ్ ఓకే, you can perform all your duties, your all work. Shariramādhyam khalu dharma sadhanam ani annam. Our Shastra, they say this body is the only tool by which you can perform your duties. Dharma is duty. Dharma is not our, that sampradaya is another word, that religion ani English lo antaru, that is different. So here, to perform anything in this life, we need our body. To express anything, you need your body. So Sankhya అనేది ఒకటి, సాంఖ్య యోగము శాస్త్రాలు. సాంఖ్య స్పీక్స్ అబౌట్ దిస్ వెరీ నైస్లీ. ఎలా అనేది ఆయన డిఫరెన్షియేట్ చెప్పేసి చెప్తారు. పురుష ప్రకృతి అనేది, అది సో మెనీ థింగ్స్ దే ఆర్ ఎక్స్ప్లెయిన్. ద పురుష, దట్ ఈస్ ఆత్మ విచ్ ఈస్ దేర్ ఇన్ సైడ్, ఇట్ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్. ఇప్పుడు లోపల నుంచి కిసీకో కుచ్ బతానా హై ముझे कि आई वांट, आई सपोज आई एम एंग्री, मैं गुस्से में हूं, I want to do expression. How do you express the anger or feelings or anything which comes to your mind? It is expressed through your body. Shariramu dwara expression avutundi. So this body is very important tool. That is why in yoga the importance is given to this body, and the asanas and the whole physical movements and everything is done for the body. So yoga shastramlo, there is one part which is makes us to cleanse your body, sharira shuddhi. It is required. Second is to maintain your body. Maintenance is done. So there are different approaches in yoga. Yogamlo kuda hatha yogamu anedi okati, it was developed by our rishis. Hatha yoga deals with the first cleaning processes, shuddhi kriyalu. మన శరీరానికి కొన్ని క్లీనింగ్ ప్రాసెసెస్ ఉంటాయి. దెన్ దేర్ ఈస్ అనదర్ సెట్ విచ్ ఈస్ అవర్ ప్రభు సార్ హెస్ ఆల్రెడీ టేకెన్, ఐ థింక్ ఫ్రమ్ ఫర్ యువర్ ఆల్, దట్ ఈస్ ద యోగిక్ సూక్ష్మ వ్యాయామము. స్మాల్ exercises for whole body, for every part of your body. Third is the
In the another part is asanas. In Hatha Yoga, asanas kinda ఈ సూక్ష్మ వ్యాయామం ఇవన్నీ చేసుకోవచ్చు. So asanas, they deal a lot with our body because posture, asana means posture. Shariramu sarigga undali. Then comes the pranayama, the breathing techniques, because breath is your life. ఈ శ్వాసముతో. So breath technique. So today we'll add some asanas, some breathing techniques. Sukshmayama, Prabhu sir is taking for you all. Then one more session, one more part is Bandha Mudras. So there are some mudras, the symbols or gestures, which they have the control over the energy part of our body. Sharirani, energy ni correct ga cheyadam. So coming to the asanas part, first there are many asanas, 84 lakhs of asanas are mentioned. Yani 84 lakh ఆసన్ बताए गए 84 లక్షల ఆసనాలు ఉన్నాయి అనేది మన శాస్త్రాలు చెప్తారు. అండ్ ఆల్ వీ కెనాట్ డూ, అన్ని మనం చేయలేం. ఓన్లీ గాడ్ నోస్ और लॉर्ड शिवा, भगवान शिव जानते हैं उसको कि हाउ इट इज डन एंड ऑल दैट. But there are many asanas and they became popular, and most of the people, that's why there is a misconception over the world. Yoga ante asana. Many people they ask, sir, మీరు యోగా చేపిస్తారా, ప్రాణాయామం చేపిస్తారా, మెడిటేషన్ చేపిస్తారా, అట్లా క్వశ్చన్ చేస్తారు because they don't have proper knowledge. Yoga is a complete name of whole system. దాంట్లో ఆసనాలు ఉన్నాయి, ప్రాణాయామం ఉంది, మెడిటేషన్ ఉంది, అన్ని ఉన్నాయి. దే ఆర్ ఆల్ స్మాల్ పార్ట్స్ ఆఫ్ హోల్ యోగిక్ సిస్టమ్. ఆసనాస్ ఆర్ ఓన్లీ వన్ సింగిల్ పార్ట్. వీ కెన్ సే ఆసనాస్ ఆర్ లైక్ ఆర్నమెంట్స్. మన జీవితంలో కూడా ఆర్నమెంట్స్, నగలు ఉంటాయి కదా, గోల్డ్ ఆర్నమెంట్స్. నౌ గోల్డ్ ఈజ్ వెరీ కాస్ట్లీ. సబ్కే పాస్ సోనా హే, ఉందా లేదా? అందరి దగ్గర ఉంది. ఆ గోల్డ్ ని ఎట్లా జాగ్రత్త పెట్టుకుంటారు? హౌ డు యూ కీప్ దట్ గోల్డ్ వెరీ కేర్ఫుల్లీ? లాకర్ లో ఉధర్ लगा के बहुत. बट गोल्ड इज वेरी इंपॉर्टेंट है, बट इज इट एवरीथिंग? इफ यू डोंट गेट फूड, व्हाट गोल्ड विल डू? भोजन ही नहीं मिलेगा. सपोज वॉर इज गोइंग ऑन, ఫుడ్ లేదు, ఏం లేదు, వాట్ ద గోల్డ్ విల్ డూ? నో డౌట్ గోల్డ్ ఈజ్ ఇంపార్టెంట్, सबसे महत्व है. बट दैट्स वाई सेम वे asanas are important, but asanas are not everything in yoga. They are the main steps to achieve the higher goal. So చాలా మంది యోగము ఆసనాలు అనేది అనుకోకండి. యోగా is much more beyond that. It will consist of many things. बहुत सारे आते, खाली आसन कर लेंगे तो हम सब ठीक हो जाएगा. Yes, we can do a lot with asanas, but along with asanas we need many other things. Then only these asanas will give you the proper result. So let us start the practice of asanas few. Some beginners, ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఫస్ట్ టైం చేస్తున్నారు, ఎలా చేయాలి? ఆల్రెడీ యూ హావ్ డన్ asanas. In my language, I say nobody is a beginner. We are doing asanas by birth. Before birth, automatically, nature has given us the asana. 9 months you have done one asana into your mother's womb. माँ के पेट के अंदर एक आसन सब लोग करेंगे, गर्भासना बोल सकते हो. All 9 months इतला బయట ఇప్పుడు ఉంది చూడండి ఇట్లా. We are there. Then after taking birth, we do some other asana. सीधा आके लेट जाते हैं. Then we do one yoga practice. बाहर जैसे ही पैदा होता है बच्चा, that practice is, we call it in another way, Brahmari. This all sound. Breathing practice. If a child is not crying, the doctors wantedly make him to cry. बच्चा नहीं और होता है तो उसको एक थप्पड़ मार के रो देते हैं. क्यों? बिकॉज द लाइफ स्टार्ट्स विद दैट. जीवन उसी से प्रारंभ होता है. तो लाइक दैट वी हैव डन योगा, बट वी फॉरगॉट, भूल जाते. फ्रॉम चाइल्डहुड यू सी द चाइल्ड डज मेनी आसनास. नाउ वज्रासन, निन्ना somebody was asking, sir, वज्रासन राधु. अरे you have done वज्रासना in your childhood.
చిన్నప్పుడు చేసినాం, ఆటోమేటిక్, నోబడి టాట్, ఎవరు నేర్పించలేదు. వజ్రాసనం చేయలేదా? చాలా మంది పిల్లలు అమ్మ 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 ఇట్లా చక్కని కూర్చుంటారు. హూ టాట్? నోబడి. నేచర్, ఆటోమేటికల్లీ we learn. Many asanas we do. That's why the practice of these asanas and all that with awareness to be done from childhood only. చిన్నప్పుడే. ఏజ్ ఏంటి? నార్మలీ ద హోల్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా షుడ్ స్టార్ట్ బై 8 years అండ్ తర్వాత, అండ్ ఫుల్ ప్రాక్టీస్ ఫ్రమ్ 12 years. అంటే ఇంకా చిన్న పిల్లలు దే విల్ లెర్న్ బై సీయింగ్, ఇమిటేటింగ్. మీరు రోజు మంచిగా ఆసనాలు చేయండి, ఒక 3 years 4 years చైల్డ్ బేబీ, by seeing their mother and father and their parents, they will learn. अपने आप सीखेंगे. They will learn, imitate the elders. If you are daily sitting and daily morning లేవంగానే cigarette smoking చేస్తున్నారు అనుకోండి వాళ్ళ ముందుకు, one day they will also start smoking. They will also start drinking alcohol by seeing the elders. Don't blame the child. Child is always a very good copier. There was one last ఒక మాట చేసి we'll go. One mother, two ladies were talking. ఏంటి అంటే, ఏంద్రా మీ అమ్మాయి ఏందో షీ ఆల్వేజ్ బుక్ పట్టుకొని చదువుతూనే ఉంటుంది. क्या है आपका बेटी जो है कभी भी बुक देख के पढ़ते रहती. मेरी बेटी तो देखो कभी भी फोन देखते रहती. ఎట్లా అంటే, मदर इज ऑलवेज रीडिंग समथिंग, कुछ तो भी पढ़ती, तो बच्ची भी शी विल बी ऑल्सो फॉलोइंग हर मदर. ओके, आई हैव टू टेक सम बुक एंड रीड. And nowadays mothers are taking always busy in the phone. So what the child will do? మళ్ళీ ఇంకా అది వదిలేది, ఇమిటేటింగ్ కాదు, కావాలని మదర్సే ఇస్తున్నారు ఫోన్. ఎందుకు ఇస్తున్నారు? ఆయన తన్ను చేస్తాడు, ప్రాబ్లం చేస్తాడు, गड़बड़ करता बच्चा, मेरे को सताएगा, मेरा काम है पूरा किचन का, ले फोन बेटा वहां बैठे रहे 2 घंटा. పాత రోజుల్లో ఫోన్ లేకుండే ఒక చాక్లెట్, సమ్ గుడ్ కుస్తవి దేతే ఇట్లా చేస్తూ. ఈ రోజుల్లో ఫోన్ అయిపోయింది. అండ్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫోన్ సీయింగ్ ఫర్ చిల్డ్రన్? ఆల్రెడీ ద సైన్స్ ఇస్తుంది సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఎంత. సో చెప్పేది ఏంటంటే, ద ఆసనాస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ కెన్ బి లెర్న్డ్ బై ద స్మాల్ చిల్డ్రన్ బై ఇమిటేటింగ్ ద ఎల్డర్. ఇఫ్ యూ డూ ఆసనాస్ డైలీ ఎట్ హోమ్, they will also learn by playing, playway method. But properly, correct గా వాళ్లకు 8 years నుంచి ప్రారంభం చేస్తే మంచిగా ఉంటుంది. Right? So now what are the asanas we are going to do today? Preparing our body for higher levels of asana. Asanas can be taken into first beginner's asana, then intermediate, madhyamu, which will help a little extra flexibility, then advanced asana. Advanced lo kuda we can have many stages. There are most advanced asanas which look like gymnastic movement, acrobatic movement untai, కానీ అంత అవసరం లేదు for everybody. Those who are interested, they can go for that. Sir, మాకు ఏజ్ అయిపోయింది చేయవచ్చు. Even at the age of 50, 60, I have seen the people, many people, they are doing. They have started yoga practice at 50, 60 years and they have gone to a very good level in their asana practice and talk. Yoga is okay, another part. So ఎప్పుడైనా ఏ ఏజ్ లో అయినా చేయొచ్చు. ఓన్లీ పట్టుదల, రెగ్యులారిటీ, సిన్సియారిటీ, దిస్ ఆల్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్. ఈవెన్ అవర్ గురుజీ సూరి రాఘవ్ దీక్షితులు గారు, వీ హోప్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ హిమ్. ఆయన 45-50 ఏజ్ లోనే అనుకుంటాను యోగాలో ప్రవేశం చేశారు దేవేంద్ర బ్రహ్మచారి గారి దగ్గర. And till the age of 90-95 he was very fit. 80 years లో నేను ఒకప్పుడు ఆయన ప్రోగ్రామ్ లో I have seen him in 80s. There was a Sivananda's program, 100 years birthday. ఆయన ఇట్లా దీక్షితులజీ ఒక స్వామీజీ పిలుస్తే అక్కడ వెనకాల కూర్చున్నారు. వెరీ సింపుల్ మ్యాన్. వెనక నుంచి ఊరికి సడన్ గా 80-85 ఏజ్ లో టక్స్ అని జంప్ చేసి ఇట్లా స్టేజ్ మీద కూర్చున్నారు. వాట్ ఏ మ్యాన్ అనేది అప్పుడే ఆశ్చర్యంలో చెప్పారు. ఈజ్ ఇట్ పాసిబుల్ అట్లా? బట్ ఇట్ వాస్ దేర్. హీ యూస్ టు ప్రాక్టీస్, హీ గాట్. ఆయన జీవితం మొత్తం యోగాకి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం హీ వాజ్ ద పర్సన్ హూ మేడ్ ద యోగా పాపులర్ ఇన్ దోస్ డేస్, 70s, 60s, 70s, 80s లో. సో లెట్ us do this.
Today, let us start with some first. All of you remove your legs and start performing the movements. First, prepare your body. First, body lo main parts are your limbs. Me shariramo kallu. Already 2 days back, our Ravi sir has taken some small movements, preparatory movements. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. Start doing the knee movement, మోకాళ్ళు. Knees up and down, alternatively perform it. Then both the knees at a time. రెండు మోకాళ్ళు ఒకటేసారి. Go on doing. These are all preparatory for the वज्रासनम also. वज्रासन के लिए भी इसका प्रयोग में आता है. The knees up and down action alternatively, then both the legs. Go on doing. And all these things, इन सब के लिए आपका जरूरत है. Your mind has to cooperate. The yoga means here first beginning your body mind should cooperate each other. మనస్సు శరీరము కలిపి చేయాలి. You have to do together. The mind should focus on the what you are doing. చేయండి, కంటిన్యూ చేయండి. నేను మాట్లాడుతున్నాను, మీరు వినండి, మీరు చేయండి. Now stop it. Now make your knees tight. మోకాళ్ళు ఇట్లా టైట్ గా చేయండి, గుంజండి. Tightening the kneecap and loose. Tight, loose, internal. మోకాళ్ళు घुटनों को ऐसे, the kneecap will move up and down. మోకాళ్ళు घुटनों को टाइट और लूज कीजिए. tightening, loosening, tightening, loosening, tightening, loosening, tightening, loosening. टाइट करिए, ढीला करिए, टाइट करिए. दिस फॉर नी पेन, घुटनों के दर्द के लिए जरूर करना है. डेली 50, 60, 100 टाइम्स. ఇప్పుడైతే ఐ విల్ మేక్ ఫ్యూ మూమెంట్స్ ఓన్లీ, బట్ యూ హ్యావ్ టు డూ మోర్ దోస్ హూ హ్యావ్ ట్రబుల్స్. ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది ఎక్కువ చేయాలి. దేర్ ఆర్ మెనీ మెథడ్స్ ఆఫ్ థెరపటికల్ అప్రోచ్. నెక్స్ట్, ఆల్ ఆఫ్ యూ డూ ద టోస్ మూమెంట్. వేళ్ళు, फिंगर जॉइंट्स, पैर की उंगलियों के जॉइंट्स को फोल्ड एंड स्ट्रेच, 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 फोल्ड एंड स्ट्रेच. The finger joints, all the toes, you will get the movement. Now your ankles, front and back, front and back, पूरा आगे पीछे. ఇట్ ఈస్ నాట్ వెరీ సింపుల్ మూమెంట్. ఏదో బోరింగ్ మూమెంట్ అనుకుంటారు చాలా మంది. బోరింగ్ కాదు. పర్టికులర్లీ యంగర్ జనరేషన్, దే థింక్ దట్ దీస్ आर छोटा सा मूवमेंट है, क्या करना, ऐसा फील होता. बट दैट इज ओनली द कल्प्रिट माइंड. These small movements are also very important. You ask the people, those who have trouble, जिनको दर्द होता है ना, ఇక్కడ పెయిన్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి అడగండి ఎట్లా అవుతుంది. బట్ దిస్ ఓన్లీ విల్ గివ్ ద రిలీఫ్. బాగా. నౌ rotate it fully round, circular movement, चक्राकार, ऐसे गोल घुमाइए, a very big circle. Then reverse direction. Reverse direction. Then keep some gap and another type of rotation. Opposite, separate movement of your feet. काढ़, पैरों को अच्छा घुमाओ. Put your mind over there. Manasu bettandi. The mind is most important part here. Without mind, it will not be effective.
मन नहीं लगाएंगे तो उसका कोई प्रभाव नहीं होगा. डोंट हैव एनी अदर थॉट्स. यू हैव टू फॉरगेट फॉर हाफ एन आवर 1 hour जो भी अभी क्लास है. You have to forget everything and focus on your own body. That's why phones switch off and all other disturbances you have to avoid. Now, little left and right swinging. Fast ga. Swing change. We can call it as a bye-bye exercise. చేతుల ద్వారా బై బై చేస్తారు కదా, వైసే ఈ కాళ్ళ ద్వారా. అంటే సార్ మీరు నేర్పించారు ఎవరికైనా కాళ్ళతో బాయ్ బాయ్ చెప్పకండి. డోంట్ టెల్ దెమ్. पैरों को दिस इज बाय बाय टू योर पेन्स. जस्ट मूव इट फ्रीली. नाउ लीव इट जस्ट ऐसे छोड़ दो. लूज इन आईज क्लोज. ऑब्जर्व विथ योर माइंड इफ एनीथिंग इज देयर इन योर लाइफ. మీ కాళ్ళలో ఏదైనా జరిగిందా? లాస్ట్ లో నాకు చెప్పండి. వెన్ వీ హ్యావ్ ద క్వశ్చన్ ఆన్సర్ సెషన్, రిమెంబర్ దిస్ పాయింట్, పుట్ ఇట్ ఇన్ మెమరీ బాక్స్. डिड यू फील समथिंग? कुछ हो रहा है क्या पैरों में? देखो, कुछ तो भी होगा. समथिंग विल बी देयर. नाउ you can sit comfortably or like that only. ऐसे ही बैठो या आराम से बैठो. मूव योर हैंड्स, अपर लिम्स. थोड़ा हाथों को मूवमेंट कर लो. नॉट जस्ट सिंपली हवा मार रहे ऐसा नहीं. लिटिल स्टिफन, स्टिफ मूवमेंट, साइडवेज. द एल्बो जॉइंट from above. You can breathe in up, breathe out down. Sometimes you can add breathing practices. Sometimes you can keep breathing normal. Okay. Now little swing. These are all some simpler movements which will help you to relieve the pain. थोड़ा सा पेन है, स्टिफनेस है, उसको दूर करने में हेल्प होगा. अप वे ऑल्सो. करते जाइए पूरा अच्छी तरह से. Those who don't do at all any movements or exercise, they will feel difficulty even doing this. Relax. Now move your shoulders. कंधों को ऐसा गोल घुमा लो. Rotate your shoulders. Minimum 5 times, then reverse 5 times. Ulta. Then hands on shoulders and move. Totally. Both the directions. రెండు డైరెక్షన్స్ లో చేయండి. And relax. So these are all the movements which you can do whenever you require in between, whenever you are doing asana సమయంలో ఇది అప్పుడప్పుడు యూజ్ చేసుకోవచ్చు for relaxing your limbs, joints. अब ये ऊपर नीचे अपर लिम्स एंड लोअर लिम्स అయిపోయింది. नाउ द ट्रंक. कमर के लिए, कमर के लिए पहले दोनों हाथ सामने रखो, आगे पीछे कर लो ऐसा. फ्रंट एंड बैक मूवमेंट. मूव योर बॉडी फ्रंट एंड बैक. ओनली द पीपल दोज हु हैव लॉट ऑफ అంటే టూ మచ్ పెయిన్ ఇన్ ద బ్యాక్, వాళ్ళు కొంచెమే చేయండి. లిటిల్ లిటిల్, డోంట్ డూ మోర్. अदरवाइज एवरीबडी कैन डू. अच्छी तरह से आगे पीछे करिए. कम ऑन, स्विंग योर बॉडी.
You can breathe out front, breathe in back, little back also. शरीर पीछे भी जाना है, आगे भी जाना है. Side में इट पर तिरगन. Front, back, front, back, front, back, change, so that your body becomes little flexible. शरीर को flexibility, the main flexibility on your spine, vertebral column. रीढ़ की हड्डी को flexible करना है. Fully relax for a while. थोड़ा रेस्ट कीजिए. Deep breathing. Whenever you feel tired at any point or exhausted, because प्रैक्टिस लेने वालों का అవుతుంది, होता है, थोड़े लोगों को प्रैक्टिस नहीं है तो थोड़े में ही थक जाते. So at that time, long and deep breaths, even for everybody, deep breathing అలవాటు చేసుకోండి. More breathe in, more breathe out. More inhalation, more exhalation. Now, another movement, you have to rotate your body. We have done yesterday, चक्की चलना. दोनों हाथ मिलाओ, पूरा ऐसे चक्राकार घुमाओ. Move your body in a very circular fashion. Big circle. పెద్ద circle చేయండి. Fully. Maximum movement is provided to your trunk. नाडुमो, कमर को. Hands are your support only. हाथ एक support कर रहे हैं, but automatic exercise is done. Even though legs are not moving, but exercise is done to your legs also, muscles. Keep your knees straight. घुटने सीधा रखो. మోకాళ్ళు straight పెట్టి. వీలైనంత. You can perform. Those who are very young, I am flexible, sir, already. Okay, do maximum effort in that. जितना होता है उतना बड़ा सर्कल बनाओ. यंगर जनरेशन, डू इट मोर एंड मोर. रिवर्स डायरेक्शन, उल्टा भी. ఇస్తురై. పాత రోజుల్లో దిస్ వాజ్ యూ సీ యాజ్ ఇట్ వాజ్ యోగా వాజ్ దేర్ इन आवर लाइफ स्टाइल. आटा पीसने का जब कोई मशीन्स नहीं था तो एवरीबडी एट होम, जेंट्स एंड लेडीज बोथ यूज्ड टू डू. लेडीज ज्यादा करते थे. So these movements, they helped a lot to the ladies. There was one Kalgi video देख रहा था. Ladies should not lose their womb. ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూట్రస్ నికాల్ देते. There will be lot of troubles for that ladies in whole life. యూట్రస్ कभी नहीं निकालना, उसको खराब नहीं होने देना. అదే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది ఫ్యూచర్ లో. So this asana is a most beautiful asana, a good exercise to your uterus also inside. अंदर पेट का अच्छा मसाज होता है. That's why you see all our grandmothers and old ladies, they are still better. और आजकल के नए लड़कियां सबको PCOS, PCOD, it has become a fashion. మాకు PCOD ఉంది సార్, PCOS ఎప్పుడైనా విన్నారా? बड़े लोगों को कभी सुने? Never. You ask your mothers or those who are grandmothers, अभी भी अच्छा है. My own mother I have seen, अभी भी है हमारी mother. They never suffered with these problems, the gynec problems of the ladies. This asana is a very good asana for your all such troubles. Gents lo all the problems है, వచ్చేది problem అక్కడే. Gents को भी शुरू होता है पेट के पास ही. तो वो पेट बड़ा हो जाता है. तो this asana. Now in this asana, small variation. Keep your elbow straight. Don't bend your elbow. You will feel the more effect. Start. Maximum. Same movement but without bending elbow even when you go back. जब पीछे जाते हैं तो वो भी नहीं. Now some people will feel difficulty in bending. వాళ్ళు కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి. If you feel difficulty in bending front and movement is not free, keep small gap between the legs. थोड़ा सा पैरों के बीच में अंतर रख लो.
Minimum 5-7 times one direction, 5-7 times another direction. More better. చేయండి, వీలైనంత చేయండి. మీ మనసు దాంట్లో పెట్టండి. పాత వాళ్ళు ఎవరైనా మంచి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు, అమ్మా ఇది ఏం చేపిస్తున్నారు, మాకు తెలుసు అనేది జబ్బి आपके मन में आएगा हमको मालूम है वही करा रहे क्या बोल के फायर भाव से करेंगे, you will not have effect. Because your mind will run away somewhere. Even if you are a good practitioner, already practice చేసిన వాళ్ళు కూడా మంచిగా చేయండి. Because your body every day needs update. Your system మీ కంప్యూటర్స్ లో अपडेट ఉంటుంది కదా, फोन में भी अपडेट आता है ना, एवरी टाइम न्यू अपडेट, न्यू टेक्नोलॉजी. सेम थिंग वही है. अभी आपका जो है ऐप में मल्टी ऐप ఏమంటాడు, अपडेट योर ऐप అంటారు. वो क्या अपडेट रहता, సేమ్ ఉంటుంది, కొంచెం చేంజ్ అవుతుంది, थोड़ा सा चेंज होता है. Here also same, you have to update. The same asana will be done in a very better way. Okay, relax. Particularly I talk about the younger generation. अब हमारे पास आंचल ये लोग, सर हम तो बड़े बड़े आसन करते हैं, ये क्या है जो डिंग 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 करा रहे. You do this properly, that will help a lot. Now, next movement, one more action let us do for our body trunk, which is a nauka chalana, नाव चलाना. दोनों हाथ में लकड़ी पकड़ लो, as if you are sitting in the boat and you are rowing the boat in the water. ऐसे नाव चलाना. Front and back, front and back. You can add breathing out front, breathing in back. If you do with normal breathing also, okay. Breathing, if you add, you can concentrate little better. Change it. Try as much as possible, as much as possible. जितना होता है आगे पीछे करते जाओ. Come on, come on. Minimum 7-8 times. Then reverse, उल्टा भी. नाव में बैठे हैं, पानी का प्रेशर है, देर इज a pressure of the water flow, you are going against the current of the water. नाव का जो पानी का प्रवाह है, प्रवाह के विपरीत दिशा में हम जा रहे हैं. कितना जोर लगता है, आप कभी करके देखे होंगे. यू माइट हैव यू डन बोटिंग sometimes with the sticks bars, you will know the things, how much pressure is required. So you have to create that pressure with your mind. Come on, दोनों दिशाओं में करने के बाद में फिर रिलैक्सेशन. The sitting position to relax is keeping legs separate, hands back, head up, long deep breathing. This is निस्पंद भावासना और शिथिल दंडासन. शिथिल दंडासन कहेंगे या निस्पंद भावासन कहते कुछ लोग. Long and deep breaths. Now we have done the movement to your spine, front and back. सब movement थोड़ा हो गया, साइड में गोल घुमाने का. अभी हम इसको ट्विस्ट करेंगे. Join the legs. Keep your spine straight. ऊपर उठाओ, पाई की शरीर में, ऐसा नहीं, ऊपर उठा के लिटिल अप. Hands to the sides, to the shoulder level. दोनों हाथ शोल्डर लेवल में. thumbs facing up and palms facing up front. Stretch up. Breathe in. Now what you will do, towards your right side, आपके right side में पलट जाओ. एक ऐसे पलट के you bring your hands in one line. Your legs, hands in one line. एक लाइन में ऐसे आ जाना. पीछे twist and look back. Look at your right hand back side. You are done right side, right hand. చూడండి, ఇంకా कमर को थोड़ा twist. कटी चक्रासन. कटी is the waist. To return back to the center. 3 left side. Come on, twist. थोड़ा कमर को अच्छा ट्विस्ट दीजिए, घुमाइए घुमाइए. 4, don't move your legs. 5, again right. తిరగండి ఇంకా.
Keep your legs as it is. पैर वैसे ही रखो. Your buttocks are placed on the floor only. एक buttocks उठाना नहीं. Try to maintain your hips on the floor and twist it backside. Come on, come on, घुमाओ. रुकना वहां पे. Wait there. Breathing normal. Breathe in 6, 7. Other side. Come on, breathe out so that you can move it twisting properly. 8. Drop down. Now you got little difficulty. Even for good practitioners also it is difficult. If you do with me, I can make you. थोड़ा तकलीफ होता है. तो अभी इसको थोड़ा सा easy method करेंगे. Support, lever action. In physics we call lever action. Keep your legs a little separate. కాళ్ళు కొంచెం separate పెట్టండి. Same thing hand side. हाथ वैसे ही. Now same twisting. But what is small change? Go on your right side with your left hand. Catch your right toe. Right toe पकड़ लो. వీలైన వాళ్ళు toe పట్టుకోండి. थोड़ा grip पकड़ लो. If you are not able to catch your foot or your ankle or anywhere. थोड़ा support दे दीजिए. And twist your body backside. Come on. कमर को और थोड़ा उठा के. Spinal lifting up. The spine should lift up here and twist it back maximum to return back. This is a relaxation phase. 3. Twist చేయండి. వెనక చూడండి. In the level of shoulder. ఇంకా ఇక్కడ this area. You see the twist on your t-shirt లోనే కనిపిస్తుంది ఇట్లా ఇవన్నీ wrinkles. तो पेट के ऊपर कमर के ऊपर एक wrinkles पैदा करना है. నడుము పొట్ట భాగము ఆ మూమెంట్స్ రావాలి. ఫుల్ ట్విస్టింగ్. Breathe out, it will make your easy movement. Breathe in, come back, center. Breathe out, once again, twist it, घुमाइए. आपको पकड़ने में नहीं हो रहा है तो कहीं पे भी पकड़ो पैर को नीचे और उसका सपोर्ट लेकर जितना होता है पीछे घुमाओ. Come on, twist it, twist it. And center. Other side, breathe out. తిరగండి. And center. Relax. Relax for a while. थोड़ी देर relax कर लो. Deep breathing. लंबी सांसें. Now, after these movements, sometimes you can add और एक movement add कर सकते हैं. Twisting your spine, join the legs or small gap. Turn both hands on the one side back, पीछे, right side लो first, towards your back and head touch on the floor. And come up. Then other side, पीछे की तरफ. As much as possible, hips on the floor. दोनों buttocks नीचे रख के कोशिश करना. Don't raise your buttocks. Twist it. ఇది కింద. ట్రై చేయండి. అప్పుడు ట్రై చేయండి తల కింద వస్తుందా లేదా. Then come up. Again twist it 3-4 times. Right left చేసుకోండి. दाएं बाएं कर लो. कमर को अच्छा ट्विस्टिंग करना है पीछे. फिर वापस. फिर दूसरी ओर. Sometimes you may feel the tuck 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 sound onto your waist. कमर रीढ़ की हड्डी में bones का sound आता है. Not a problem. You will feel the freeness. Relax. Again relax. Now, when you go for a dinner, होता है ना, डिनर में क्या होता है, फर्स्ट स्टार्टर्स अंటారా ఏమంటారు,
हाँ, स्टार्टर्स रहता है और क्या रहता है? वेलकम ड्रिंक एंड स्टार्टर्स. So this is the welcome drink and starters of our yoga practice, asana practice. हो गया. अब मेन कोर्स में जाते. लेट अस गो फॉर द मेन कोर्स. चावल सब्जी दाल वगैरह सब, दिस ऑल थिंग्स विल हैव अ नाइस मेन कोर्स विथ स्वीट्स एंड ऑल. तो अब कितना आप खा सकते हैं देखिए, हाउ मच यू कैन ईट, राइट. लेट अस गो फॉर सम आसना. द सीटिंग पोस्चर, बैठ के किए जाने वाले आसन. ऑल ऑफ यू फोल्ड योर वन लेग and keep it down. Just fold. I am making the people to make your Vajrasan. Vajrasan का preparation शुरू हो रहा है. वज्रासन और समजानु आसन. फिर एक बार बाहर निकाल दो. Other leg, just fold and remove. Only restriction to the people, those who have fractures or knee pains చాలా ఎక్కువ ఉందంటే కొంచెం చేసి వదిలేయండి. ఫ్రాక్చర్స్ అయితే అవాయిడ్ కరో. ఫ్రాక్చర్స్ రాడ్ है पैर में, ఏదైనా రాడ్స్ ఉంటే అప్పుడు అవాయిడ్ చేయండి. జస్ట్ సిట్ లైక్ దట్, యూ కెన్ డూ సమ్ మూమెంట్ అప్పుడు వరకు. సో కమాన్, రైట్ లెగ్ ఇన్ దెన్ అవుట్, లెఫ్ట్ లెగ్ ఇన్ అండ్ అవుట్. ముసలోళ్ళు కొంచెము, పెద్దవాళ్ళు, ఏజ్డ్ ఉన్నవాళ్ళు వాళ్ళు కొంచెం స్లో చేయండి. यंग వాళ్ళు కొంచెం फास्ट చేయండి. దట్స్ ఆల్. उतना ही है. एक पैर सीधा फिर वापस. अब हो गया. नाउ द सेकंड स्टेज, मेक योर वन लेग, राइट लेग इन, सिट ऑन इट. उसके ऊपर बैठ जाओ. దాని మీద కూర్చోండి. సిట్ ఆన్ ద లెగ్. नाउ ब्रिंग अनदर लेग एंड सिट ऑन इट. उसके ऊपर बैठ जाओ बाहर से, फ्रॉम द साइड. Now again right leg remove outside, sit down. Left leg remove outside. Now left leg first చేయండి, దాని మీద కూర్చోండి. Then right leg fold, sit on it. Again right leg out and then left leg out. One more time you can do it. एक बार right, एक बार left side. This way you can perform the practice which will help you to move your legs freely. पैरों को करिए, कोशिश करो थोड़ा थोड़ा ऐसे बाहर से स्टिफनेस निकल जाता, थोड़ा थोड़ा जितना आता है उतना करो. हाँ, पैर को ऐसा मोड़ना, बस इतना ही. थोड़ा ऐसा दबाओ उसको, फिर वापस निकाल दो, फिर ऐसा करो. कब तक उसको जो है छोड़ते रहेंगे तो 10 साल भी नहीं आएगा. If you don't try, you will not get. Only fractures and all that we will take care personally. We will teach them in different way. They can also do. Fractures है वैसे लोगों को भी सिखा सकते. Got it? Now sit down in Vajrasan. अब, or somebody not getting one leg. Another method. Both the legs fold, sit on it. Then इधर की तरफ शिफ्ट करके इधर से बाहर निकाल, फिर इधर से अंदर लाइए और ऐसे बैठ जाइए, फिर इधर से बाहर निकाल दीजिए. दोनों पैरों को कोशिश करना. ट्राई చేయండి. ट्राई टू परफॉर्म. प्रयत्नము, कोशिश करेंगे. गॉट इट? दिस इज द मेथड. नाउ सिट डाउन इन वज्रासन. अब वज्रासन में बैठ जाओ. Keep your backbone straight. Yesterday only I gave you in what way. Join the knees together equal. Samajanu asana, somewhere some people call. Vajrasan, the thunderbolt posture. A very beautiful and important asana. Only one asana which can be done after eating. बाकी सभी आसन बिना खाए करना. ఈ ఒక్క ఆసనము తిన్న తర్వాత చేయాలి, తప్పకుండా చేయాలి. Just sit down. Sit down like this. It will make your food to digest. जवाहर सिंह, ताली बजा लो आपके लिए. अच्छा है. आ गया ना? आ गया, उतना आया, और क्या होना है. ट्राई करना, कोशिश करना है. चलिए, तो कीप योर स्पाइन स्ट्रेट नाउ. असले रानी వాళ్ళు సుఖాసనంలో కూర్చోండి. आराम से बैठ जाओ. सुखासन इज व्हाट? सिंपल, आवर पालती, आलती पालती.
जिनको बहुत तकलीफ है, कोई प्रॉब्लम है, नी ट्रबल ज्यादा है, कुछ है तो नाउ कीप योर स्पाइन स्ट्रेट, पुट योर हैंड्स बैक साइड, మీ చేతులు వెనక్కి, ए फ्रंट बेंडिंग पोस्चर फॉर योर स्पाइन, रीढ़ की हड्डी के लिए शशांक आसना. ओके, breathe in, or it is also called as yoga mudra in some way. Breathe in, bend, one, fully down, two, raise your head, body, and then come up straight. Now there is a small salient points while doing this asana. See, first your salient points is keep your heels at the side of the buttocks, बीच में बैठना. Okay, వీలైన వాళ్ళు అది ఆసనం. Second point is keep your spine straight. Now start bending from lower area. कमर से झुकना शुरू करो. Bend. One, the stomach is touching the thighs. पेट टच हो रहा है. Then chest area in the floor. Then last head down. तला किंदिकी, सिर नीचे. Now most important point, don't raise your buttock. Hips नहीं उठाएंगे. Hips level दो. You may not be able to touch your head, but don't raise your buttocks. Head ఎంత వస్తుందంత. Now get up. First head, then your upper back, and then lower back. Adi flow law. That way you have to do. Come on. Breathe in once again. Stretch it body upward. इतना कुतुब मीनार के जैसा ऊंचा कर लेना है. Fine. One, and your head should go more away front. ऐसा समझो कि हेड यहाँ तक जा रहा है आगे. And the last down if possible. To get up, first head region, then your other parts, and then body straight. फिर से 3, there is a pressure created on your abdomen area. पेट के ऊपर एक प्रेशर क्रिएट हो रहा है. కడుపు మీద ఒక ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో దట్ బ్రీద్ అవుట్ ఈజీ అవుతుంది. पेट को ఈజీ कर दो, खाली कर दो हवा को बाहर, श्वास को. And head in the last, keep down. If you can't touch head also, okay, wherever you are there will be there. 4, get up. 5, close your eyes and do. Once you understand, close your eyes and do. Breathe out. Stretch your spine. ऐसे ही सुखासन में भी कर सकते. Same asana can be done in the sukhasana also. Some pressure is generated on your abdomen area. झुकना, कमर को आगे झुकाना ऐसे ही बैठे बैठे. अब वो भी नहीं हो रहा है तो हमने जो ऑलरेडी किया है, पैर सीधा रखो और आगे झुको, उसमें हाथ नीचे रख के या कैसा भी. कीप योर लेग स्ट्रेट. देन गेट अप, ब्रीदिंग. Now this asana is providing a pressure to your abdomen area. So let us create a more pressure. अब जिनको पेट है उनके लिए उसका जरूरत नहीं पड़ता, बट यू कैन. కడుపు బాగా ఉంది, కడుపు లేని వాళ్ళు, సార్ మాకు ఆల్రెడీ కడుపే లేదు, ఏం లేదు, कुछ भी नहीं हो रहा, वो लोग क्या करेंगे, ऐसा मुट्ठी बांधो और पेट के सामने रख लो. कीप योर हैंड्स इन फ्रंट ऑफ योर एब्डोमेन नियर द नेवल. नाभि के आजू बाजू थोड़ा सा नीचे, लिटिल 1 inch it is at the sides. Now same thing. First head up. 1, पेट को दबाओ. Come on. This is called as Mandukasana by some institution. Breathe out. अब आप पूरा नहीं झुक सकते, हाथ चेयर वैसे ही रखो. Head can be kept up like that only, so that your neck gets a good strength. 2, breathe in and come up. मल्ली 3, सांस छोड़िए.
exhale, a pressure is generated on your full abdomen area. पेट को दबा दिया है अच्छा. Very good for internal organs. Breathe in and come up. धीरे 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 सांस लेते हुए ऊपर आ जाइए. Relax. Put your hands on the knees or thighs and relax for a while. Deep breathing. If anybody is feeling too much difficulty in legs, they can relax and come back to Vajrasana. जिनको बहुत तकलीफ हो रही है, एक बार पैर निकाल दो, थोड़ा रिलैक्स कर लो, फिर वापस वज्रासन स्थिति में आ जाओ. नहीं तो ऐसे ही बैठे बैठे डीप ब्रीदिंग. अतलने डीप ब्रीदिंग 3-4 times. नाउ फ्रंट बेंडिंग इज ओवर. अब ये सामने जो, इफ यू टॉक अबाउट द बेनिफिट्स ऑफ दिस आसन, ऑलरेडी रेस्ट्रिक्शंस आई टोल्ड. Those who are having the lower back pain or slip disc or hunchback, कमर में बहुत ज्यादा तकलीफ है, medical advice is there, then avoid this asana. There are some other methods to do. Okay, बाकी सब लोग कर सकते. Right? Now, after giving front bending, you have to give a back bending also. Just like every New Year calendar. कैलेंडर को सीधा करना है तो क्या करेंगे? रिवर्स फोल्ड, so that it becomes same here also. Now first for that there is asana ustrasana. वो करेंगे. कैसे करना है? फर्स्ट प्रिपरेटरी. कीप योर हैंड्स ऑन द वेस्ट. कमर पे रखो और धीरे धीरे ऊपर उठ जाओ. स्टैंड अप ऑन योर नीज. మోకాళ్ళ మీద నిలబడండి. బ్రీద్ ఇన్. Stand fully. Then sit down. 2. मल्ली 3. उठना. हाँ, वज्रासन में जो दर्द हुआ ना, उसका ये इलाज है. वज्रासन पेनफुल. Relief in the वज्रासन, you will get the relief into this area. Thighs, knees में relief हो जाए. Again sit down. 4. 5. Now, in this position, अब हम जा रहे हैं बैक बेंडिंग. Keep your weight on the knees. मोकाल में the weight पे चढ़ी. Only restriction of this asana अभी का जो स्टेज है. If you get reeling, चक्कर बहुत आता है, vertigo, neck pain ఉన్న వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా చేయండి or avoid it if you are feeling any more trouble. Otherwise do. Bend your body from the waist backside. थोड़ा कमर को पीछे झुकाओ. మీకు బ్యాలెన్స్ ఉన్నంత వరకు, जितना बैलेंस है, डोंट फॉल डाउन, प्लीज डोंट फॉल डाउन, बी केयरफुल. बैलेंस ऑन नीज. घुटनों के ऊपर वजन डालो. रिटर्न, कम अप. अगेन गो बैक. ब्रीदिंग नॉर्मल फर्स्ट. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు బ్రీదింగ్ చేయండి. Return, come up. Again, go back and return. थोड़ा हो गया प्रैक्टिस. Sit down for some time. थोड़ा बैठ जाओ. Rest 1 minute, just a few seconds. 1 or 2 deep breaths. Now we are entering into the final posture. Final की तरफ जाते. Same thing. Get up. 1. And bend your body 2. Now remove your one hand and touch your leg. पैर को खाली टच करो. Touch change. Then remove that hand and keep it on the waist. Then another hand, just go down and touch your leg. Can you touch by maintaining thighs? Then come up. Then if possible, 2 hands. दोनों हाथ से खाली टच करो. Touch and come back. Touch and come back. 2-3 times చేసుకోండి. Just touch your legs and come back. Balance. Okay. రాని వాళ్ళు ఏం చేయాలి? కొంచెం టోస్ బెండ్ చేసుకోండి. Fold your toes so that your distance will be reduced. Touch and come back. Touch and come back. చేయండి. Practice it. Practice it, that one. Now, final posture for those who can do, जो लोग कर सकते. First go and catch your one hand and पटकोंडी एड़ी को. Then come back.
then another hand, दूसरा हाथ, then come back, then both the hand just drop down. कोई दूसरा नाटक नहीं करने का इधर उधर वो बाद में, यानी just simple, both the hands catch and come back. ट्राई चेंजेंगे, कमान गो बैक, पीछे जाओ, पकड़ लो, हाँ हाथ पे वजन नहीं डालना. डोंट पुट योर बॉडी वेट ऑन हैंड, वेट इज ऑन योर नीज, सेंटर ऑफ ग्रेविटी इज एट नीज. कैच देयर, पुश योर स्पाइन फ्रंट, कमर को आगे, चेस्ट ओपन, ब्रीद इन, then return, మళ్ళీ return. First head should come up, then body. Try 1 or 2 times, కోషిష్ కరో, ట్రై చేయండి, వీలైనంత ట్రై చేయండి. ఉష్ట్రాసన, వెరీ గుడ్ ఆసన ఫర్ యువర్ హార్ట్. యాక్చువల్లీ స్పైన్ అయితే ఉంది, స్పైన్ ఫ్లెక్సిబిలిటీ, పేట్ ఫర్ హోల్ బాడీ, బట్ మెయిన్లీ ఫర్ యువర్ హార్ట్, చెస్ట్, లంగ్స్ and thyroid problem. The asanas have the physical benefits, therapeutical benefits, and spiritual benefits. The asana is done for spiritual benefits mainly. Change it. Don't stop. जितना होता है उतना कोशिश करते जाओ. अब क्या होता है, घुटनों में दर्द होता है, మోకాళ్ళు నొప్పిగా ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి? They should keep some pillow or sponge or something folded, कुछ fold करके बेडशीट नीचे घुटनों के रख लेना है, so that you don't get the pain on the knees. That can be done if you have the problem, right? Now relax. Now वज्रासन रानी वाले लास्ट और एक प्रॉब्लम बता दो. वज्रासन जिनको नहीं आता है ना, what they can do at home, first keep 2 pillows below this, 2 pillows इसके नीचे रख लो, सोफा पे बैठ के. सेकेंड, वो बेंड ही नहीं हो रहा था, तो क्या करना है, एक हाइट थोड़ा सा ऊपर उठना, लिटिल बॉडी विल बी अप, ऑटोमेटिक अंते ఉంటుంది, రాదు, नहीं आता है. बीच में एक रोलर, राउंड रोलर అట్లా ఇంట్లో ఉంటుంది, वो रोलर नीचे बीच में लगा दो और बैठ जाओ, सिट डाउन ऑन दैट. और यू कैन कीप वन पिल्लो ऑन दिस एरिया, यहाँ पे भी एक पिल्लो रख लो और उसके ऊपर बैठो. एक हाइट लगा के थोड़ा जितना आपसे होता है ఎంత వస్తే అంత కొద్ది రోజులు थोड़ा, फिर उसका हाइट डिक्रीज, देन हाइट डिक्रीज, देन हाइट डिक्रीज, देन कम टू द फाइनल पोज. दिस मेथड कैन बी applied for doing this asana. Got it? Chalo, today let us end the asana session here. All of you remove your legs, पैर निकाल दीजिए. If you have a lot of pain in the legs, already we have done in the beginning, do some movements and relax. And last posture is, whenever you do some asanas, last lo ఎక్కువ problem ఉంటే or మధ్య మధ్యలో shavasana, lie down and rest for 1 minute today. Slowly time can be increased. Shavasana kar lo. Shavasana is a dead body posture, corpse posture. Even it is also called as mrutasana, because the dead body lies like that. Sharir ka sthiti, the final asana of our life. Everybody automatically we do that. And this is the most difficult asana. చాలా డిఫికల్టమైన, చాలా కష్టమైన ఆసనం ఇది. హౌ టు డూ? కీప్ యువర్ లెగ్స్ లిటిల్ సెపరేట్ అండ్ లూజ్ యువర్ హ్యాండ్స్ లిటిల్ అవే ఫ్రమ్ ద బాడీ అండ్ లూజ్, palms facing upward, head easy, center, relax totally. Total free, easy. Psychologically, some people feel a little irritating by shavasana and mrutasana. కొంచెం ఫీలింగ్ ఉంటుంది, అరే ఎందుకు అనేది. అందుకొరకు some people they have given the name as shanti asana. And for a better feeling and better psychological effect, it is also called as amrutasana. Same asana but different names. Now, just today we will do that much only. We will go more deeper into that
There are so many stages of this relaxation. Even the greatest method is yoga nidra, which we do in a different way. Here you relax just simply and get ready, your body energized. If some people they feel आज जितना आसन किए उसमें थक जाते. Some people they don't feel that they have done something. But if you have done with your mind and concentration, definitely you will feel the change into your body. What is the change? Observe again. I told in beginning about legs. Now you see your whole body changes. Observation, deep observation inside. शरीर के अंदर अपने आप को अनुभव कीजिए किस तरीके से आपका क्या फीलिंग हो रहा है, क्या तरीके से महसूस हो रहा है. Now all join the legs. Right hand slowly take it above the head. वहीं से नीचे धीरे धीरे सिर के ऊपर. You can fold or keep straight. Turn on the right side. Right side में turn हो जाओ. करवट ले लेना, तिरगंडी. Keep your left hand in front of the chest. Press it. उसको दबाओ and get up. లేవండి. Side నుంచి లేసి కూర్చోండి. Now if possible again Vajrasana or Sukhasana. One breathing practice, that is fast exhalation. Bhastrika antaru. We call it as a half Bhastrika. It is not Kapalabhati. Kapalabhati anedi famous ho gaya hai. It is not Kapalabhati, it is Bhastrika. Because why the change and all that we'll explain later. Now breathe out. Force, exhale, contract. Abdomen contracts. पेट अंदर जाना है. सांस बाहर फेंकना. కడుపు లోపల వెళ్ళాలి. శ్వాస బయట రావాలి. ఫోర్స్ ఇవ్వండి. బట్ నాట్ ఏ రివర్స్ యాక్షన్. రివర్స్ యాక్షన్ కాకుండా उल्टा नहीं होना चाहिए. You have to exhale, contract. Exhale, contract. Exhale, contract. Exhale, contract. Breathe out, contract your abdomen muscle. सांस को बाहर फेंकते जाओ, फेंकते जाओ. Breathe out, breathe out. A force is applied in breathing. Breathing the force even. Don't do it wrong. First do slowly. Slow me. There is a small gap in between two strokes. Means each stroke we are doing slowly, gradually we are increasing. Now some people can't do. थोड़े लोगों को जमता नहीं. They will try with one nose. Close one nose. एक नाक बंद कर लो. Any nose which is free to you. మీకు ఫ్రీగా ఉన్నట్టు ఫస్ట్ అది చేయండి. ఆర్ ఏది హార్డ్ ఉంది దాంతో ఏదైనా पहले हार्ड हो रहा है, दैट इज लिटिल डिफिकल्ट, दांतो అయినా చేయండి, ఫ్రీతో అయినా చేయండి, एनीथिंग. बिकॉज माइंड वांट्स फर्स्ट फ्रीनेस, इजी. माइंड का स्वभाव है इजी होना, तो उसमें से एक करो. सेम नव अदर नॉस्ट्रिल, वेरे मुक्कुतो, दूसरे नासिका से. A force is applied in exhalation. सांस छोड़ने में एक फोर्स लगाते. एंड इफ योर नोज इज ब्लॉक्ड, सर्दी है, जुकाम है, ज्यादा कफ है, अब जो है थोड़े लोग सबके बीच में कनेक्टर बाहर आ जाएगा बोल के डरते. डोंट कीप दैट फियर, लेट इट कम, क्लीन अप योर नोज एंड देन डू. And still if it is very difficult, then the cleaning process method of the yoga is to be applied. In our center, we do these cleaning practices on Sundays mornings, where we will pour the water and clean the nostrils. Jalaneti, Sutraneti,
and another is stomach wash Gajakarni. ये 3 क्रियाओं का अभ्यास करना है, so that your all internal, these all impurities can be removed and detoxification takes place. Relax. Now close your eyes and follow your breathing. How is your breathing? Just follow. सांस को फॉलो कीजिए. And due to breathing, how is your mind? Mind means your thoughts. Now take a deep breathing. Another breathing practice is Bhramari. Take a deep breathing. Again, take a deep breath, long. Again, take a deep breath, long. Relax and again feel with the mind what happened. Now take a deep breath. A few moments, just have the feelings of it. Changes. Om Shanti Shanti Shanti. Now you can relax. We will lead to the question answer session. Thank you for today. We will add up some more tomorrow. कल और कुछ एडिशंस करेंगे. We will learn some new techniques for them. धन्यवाद. అదే దీనిది రికార్డింగ్ పెడతారండి? గ్రూప్ లో అన్ని మీకు రికార్డింగ్స్ వస్తాయండి. మేడం గ్రూప్ రికార్డింగ్స్ క్రియేట్ అన్ని మీకు అయినట్లేదు. ఏంటండి? ఇంకా గ్రూప్ క్రియేట్ అవ్వలేదు అనుకుంటా కదా, అంటే వీఆర్ నాట్ యాడెడ్ టు ఎనీ గ్రూప్. గ్రూప్ లో ఉంటేనే కదా మీరు జాయిన్ అవ్వగలుగుతారు. మీ పేరు చెప్పండి. సతీష్ కుమార్. నేను డైరెక్ట్ గా జూమ్ లింక్ మీద క్లిక్ చేసి వస్తున్నాను. నాకు షేర్ ఉన్న సతీష్ కుమార్ అండి, 1876. మీరు ఉన్నారు కదండి, గ్రూప్ లో ఉన్నారు కదా. రోజు నేను అటెండెన్స్ తీసుకుంటున్నాను. సతీష్ గారు. కానీ వాట్సాప్ గ్రూప్ లాగా ఏమీ లేదు కదా మేడం, ఉందా? యోగాది వాట్సాప్ గ్రూప్ లోనే వస్తుంది మీకు. నిన్నటిది మొన్నటిది కూడా పోస్ట్ చేశారు గురుగారు. సతీష్ గారు మీరు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారండి. ఉన్నారు. సార్ అయితే అంటే నేను ఆ గ్రూప్ ఏదో తెలుసుకుంటాను. స్వామి సార్ దగ్గర తీసుకుంటాను. ఓకే, తెలుగు దాంట్లో నుంచి వస్తుంది సార్. తెలుగు సెకండ్ బ్యాచ్ యోగా అని ఒకటి క్రియేట్ చేశారు గురుగారు. అందులో వస్తుంది. మీరు ఒకసారి చెక్ చేయండి. లేదు అంటే మళ్ళీ రీపోస్ట్ చేయడానికి చూస్తాను, మీకు రాలేదు అంటే. నాది ఉందండి. నా పేరు ప్రసూన.
మీరున్నారు దేవరకొండ ప్రెస్, కాకపోతే మీకు ఇంకా పిన్ నెంబర్స్ అలాట్ చేయలేదు అంతే. లేదు అదే అదే ఇవి తర్వాత మనం జూమ్ లింక్ డిస్కస్ ఇచ్చామండి. చేద్దాము. ముందు ప్రార్థన చేసుకుని ఏవైనా ప్రశ్నలు ఉంటే అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకే. గురుగారు టైం వేస్ట్ కాకుండా ఫస్ట్ మనం ఏంటంటే ప్రార్థన చేసుకున్న తర్వాత ఇవాళ చెప్పిన దాని మీద ఏవైనా ప్రశ్నలు ఉంటే అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలాంటి డౌట్స్ ఏవైనా ఉంటే క్లాస్ కు సంబంధించింది ఇవి మనం అడ్రస్ చేసుకుందాం. శివమంజిత్ గారు ప్రార్థన చేస్తారా? మేడం. ఓకే మేడం. ఓకే. స్టార్ట్ చేయమంటారు? స్టార్ట్ చేయండి సార్. ఇది అయిపోయిన తర్వాత గురువు గారు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీకు ఇవాళ యోగా మీద అది గురువు గారు చెప్తారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణ సంతు పౌత్రిణః అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలండి. మల్లికార్జున గారు జనగణమన పాడతారా? పాడుతున్నా. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛల జలధి తరంగా. తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే. गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. ధన్యవాదాలు మల్లికార్జున గారు. గురువు గారు కూడా ఇవాళ చక్కగా 3 లాంగ్వేజ్ల్లోనూ తెలుగు, ఇంగ్లీషు, హిందీలో చక్కగా వివరించారు. ఇప్పుడు ఈ రోజు క్లాస్ మీద ఏవైనా మీకు ప్రశ్నలు ఉంటే గురువు గారిని అడగచ్చు. క్లాస్ బాగా జరిగిందండి, బాగా చెప్పారు. మాకు బాగా సంతోషం వేసిందండి. మేము బాగా చేసుకోగలిగాము. నాకు ఇక్కడ అరికాలు ఇప్పుడు ఒక కుడివైపు అరికాలు ఉంది కదండి, దాని అరికాల లోపల నరం లాగేసిందండి అంటే స్ట్రైట్ చేసినప్పుడు అట్లా. గురువు గారిని అడగండి. అది అంటే ఏది ఏ ఆసనంలో? మీరు వీడియో ఓపెన్ చేసుకుంటే గురుగారు కూడా తెలుస్తుంది ఎవరు అడుగుతున్నారు, చేసినప్పుడు ఎక్కడ పెట్టింది ఏంటి అనేది. నేనండి కాలు ఈ పొడుగు స్ట్రైట్ గా ఇట్లా పెట్టుకున్నాను. పెట్టుకుంటే ఇట్లా మీరు చేయమన్నప్పుడు స్ట్రైట్ చేయమన్నప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ చేసినప్పుడు ఈ కుడికాలు అరికాలండి. అది వీక్నెస్ వలన అవుతుంది. ఏం లేదు, అలాంటి సడన్ గా జరిగితే కొంచెం మనం చేతుల ద్వారా కొంచెం మసాజ్ చేసుకోవాలి. కానీ మెల్లగా మూమెంట్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీ ఏజ్ ప్రకారంగా మీ బాడీ స్ట్రక్చర్ ప్రకారంగా కొన్ని ఇంటర్నల్ నర్వ్స్ వీక్నెస్ ఉంటాయి.
సో అది ఎప్పుడు మనకు అలవాటు లేదు కాబట్టి పట్టేస్తాయి. సో మీరు ఆ చేసిన సమయంలో టూ మచ్ ప్రెషర్ చేయకండి, మెల్లగా చేయండి. ఈ రోజు కాకపోయినా ఒక 5 days 7 days లో వస్తుంది, దాంట్లో ఫోర్స్ చేయకండి, మెల్లమెల్లగా చేయండి. అది ఇట్లా ఫోల్డ్ చేస్తారు ఆ టైంలో అది కూడా కష్టం అవుతుందండి. అది ఆ కుడికాలే కష్టం అవుతుంది. పర్వాలేదు, మీకు ఏదో ట్రబుల్ ఉండొచ్చు, దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కావచ్చు. ఏం ప్రాబ్లం పెద్దగా కాదు. మీకు అంత ట్రబుల్ ఇప్పుడు కూడా ఉంది అంటే కొంచెం నూనె తీసుకొని మంచిగా కొంచెము ఆవాల నూనె కానీ ఏదైనా కొంచెం మసాజ్ చేసుకోండి, ఏం కాదు, అది సెట్ అవుతుంది, ఏం ప్రాబ్లం. మెల్లగా దానికి ఇంప్రూవ్ చేస్తుంది. ఆర్య, ఈ గురుగారు ఈ జలనేతి సూత్రనేతి అనేది ఈ వింటర్ లో చేయవచ్చా? చేయవచ్చు. అంటే ఓన్లీ ఎవరికైనా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు మేము అది అడ్వైజ్ చేస్తాము. మార్నింగ్ కాకుండా కొంచెము ఎండ వచ్చినప్పుడు చేసుకుంటే, బాకీ ఎవరైనా చేసినా మంచిదే. అది వాట్ ఐ హర్డ్ వింటర్ లో కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని అన్నారు. జలనేతి సూత్రనేతి అంటే మనకు రెగ్యులర్ మీరు ప్రాక్టీషనర్స్ ఉన్నారు అనుకోండి, మీకు అవసరం లేదు అంటే అవసరం లేదు, వదిలేసేయండి. బట్ ఫర్ సమ్ పేషెంట్స్, ఫర్ సమ్ పీపుల్ వి మేక్ దెమ్ డూ, బికాజ్ క్లారిటీ వస్తుంది. అది రెగ్యులర్లీ ఐ విల్ డూ ఇన్ ద సమ్మర్, జలనేతి సూత్రనేతి వామన వింటర్ లో కూడా చేసుకోవచ్చు. మనకు అవసరం లేదు అంటే అవసరం లేదు, డోంట్ డూ. అంటే అవసరం లేదు ఉన్నది అని ఎట్లా తెలుస్తుంది? అంటే అది తెలుస్తుంది అంటే మనకు నోస్ ఫ్రీగా ఉంది, మన ప్రాబ్లం ఏం లేదు అంటే యూ కెన్ అవాయిడ్ ఇట్, నాట్ ఏ ప్రాబ్లం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వి హావ్ టు డూ, ఇస్ ఇట్ నాట్ సార్? ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ డూ ఇట్. 50 రూపాయలు తీసుకుంటాను. అంటే చామంతులు గులాబీలు తీసుకోండి పెట్టాలిగా. అది మిగిలిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరికైతే ప్రశ్నలు ఉన్నాయో వాళ్ళు మ్యూట్ చేసుకుని అడగండి. నమస్తే సార్. నమస్తే. లీలా మేడం చెప్పండి. కొంచెం నాది డయాబెటీస్ చేత లెఫ్ట్ షోల్డర్ ఫ్రోజన్ అయింది సార్. ఈ స్ట్రైట్ చేసే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కొంచెం అది పైకి రావట్లేదు. అది ప్రాక్టీస్ లో వస్తుందంటే పెయిన్ఫుల్ గా ఉంది, కొంచెం చేయొచ్చా? వస్తుంది. జనరలీ డయాబెటీస్ ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ అది షోల్డర్స్ దగ్గర ఇవన్నీ ట్రబుల్స్ వస్తాయి. సో దానికి సూక్ష్మ వ్యాయామము మన ప్రభు గారు చెప్పి ఉంటారు. నెక్ మూమెంట్స్, ఈ షోల్డర్ మూమెంట్స్, ఇవి అన్ని కొంచెం హ్యాండ్ మూమెంట్స్ రెగ్యులర్ గా చేస్తుండండి, తగ్గుతుంది. ప్లస్ డయాబెటీస్ లెవెల్స్ కూడా మనం తగ్గడానికి వేరే మెథడ్స్ ఉన్నాయి. మీ ఫుడ్ దగ్గర కానీ, మీ అలవాట్లు కానీ, ఇవన్నీ కొంచెం చేంజెస్ తీసుకొస్తే వీ కెన్ హ్యావ్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నేను ఇందాక అడిగాను కదా కాలు ఇది నరం అని చెప్పి, నాకు కూడా డయాబెటీస్ ఉందండి, కొలెస్ట్రాల్ ఉంది, డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది. రీజన్స్ అదే, దాని గురించే ఆ నర్వ్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది మీకు, ఎందుకంటే న్యూరోపతి అంటారు. సో అది నర్వ్స్ లో కొంచెం వీక్నెస్ వచ్చేస్తుంది, డయాబెటీస్ లాంగ్ స్టాండింగ్ ఉందనుకోండి. సో దానికి ఏంటంటే మనం వర్కౌట్ ఇది అయితే ప్రాక్టీస్ అయితే చేస్తున్నా, దానికి ఆన్సర్ ఒకటే, అభ్యాసము. ప్రాక్టీస్ చేయండి, తగ్గుతుంది. నమస్తే గురువు గారు. నజ గారు నమస్తే గురువు గారు. అది కొన్ని ఎక్సర్సైజెస్ లో, ఆసనాల్లో మనం రైట్ సైడ్ తిరుగుతున్నాం, లెఫ్ట్ సైడ్ తిరుగుతున్నాం కదండి. రైట్ సైడ్ ఫ్రీగా చేయలేకపోతున్నాను నేను, లెఫ్ట్ సైడ్ ఫ్రీగా చేయగలుగుతున్నాను. అంటే అమ్మకి పార్కిన్సన్ ఉంది, అండ్ షీ యూస్ టు కంప్లైంట్ దట్ ఆఫ్టర్ బిఫోర్ పార్కిన్సన్ డిటెక్టెడ్, షీ యూస్ టు టెల్ దట్ మై వన్ సైడ్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ ఫ్రీలీ. సో అందుకని కొంచెం నాకు భయంగా అనిపిస్తుంది అనమాట. మేబీ ఈజ్ దట్ ద సిమ్టమ్ ఆఫ్ పార్కిన్సన్ అని? లే అట్లేం లేదు, అంతా అది దాని గురించి మీరు ఆలోచన మేబీ సమ్ టైమ్స్, బట్ మనము ఆ సైకలాజికల్ గా డోంట్ కీప్ ఇట్ ఫియర్ దట్, అలాంటిది ఏమి ఉండదు. బట్ నార్మలీ బ్రెయిన్ లో ఏదైనా ఉంటే అందుకొరకు ఇది రెగ్యులర్ చేస్తుండండి. మనం రైట్ అండ్ లెఫ్ట్ చేసేది దాని గురించే. మన బ్రెయిన్ బ్యాలెన్స్ కావాలి, బ్రెయిన్ లో నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్ కావాలి. సో అది చేయడం ద్వారా మీకు సెటరేట్ అవుతుంది. ఉంటే కూడా బై ఛాన్స్ ఉందనుకోండి, సెటరేట్ అవుతుంది. మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి, నాట్ ఏ ప్రాబ్లం. అంటే చేయగలుగుతున్నాను సార్, కాకపోతే ఫ్రీగా చేయలేకపోతున్నా, పెయిన్ ఏమి ఉండదు. లేలే, అది న్యాచురల్, మీకని కాదు, ఎవరికైనా. మీరు ఒక్కొక్కసారి చూడండి, మనకు ఒక రైట్ హ్యాండ్ మంచిగా ఫ్రీగా వస్తుంది, లెఫ్ట్ రాదు. ఆ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రీగా, ఒక ఆసనం మా దగ్గర గోముఖాసనం, మేము ఇట్లా పట్టుకోండి అంటాను. సపోజ్ ఇట్లా నేను పట్టుకుంటున్నాను, అది నాకు రైట్ సైడ్ వస్తుంది సార్, లెఫ్ట్ సైడ్ రాదు. అది మరి
అది లెఫ్ట్ సైడ్ కొంతమందికి రాదు, ఎందుకంటే మనం ఫ్రీ హ్యాండ్ ఒక సైడ్ యూజ్ చేస్తూనే ఉంటాం. సో దట్ ఓకే ఈస్ ద రీజన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనండి, నేను నా దగ్గర ఛార్జింగ్ అయిపోతుంది అనుకుంటా. ఇంకా రేపు కంటిన్యూ చేసుకుందాము. చాలా హెల్ప్ఫుల్ గా ఉంది అని చెప్పి చాట్ బాక్స్ లో పెట్టారు. రేపు ఇవే కంటిన్యూ చేస్తారా అని ఒకళ్ళిద్దరు చాలా బాగా అడిగారు. నేర్పించారు గురువు గారు, మీకు చాలా ఆల్ ధన్యవాదాలు. ఆర్ మీకు హ్యాపీ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చెప్పిన ఆసనాలకి ఎక్కడెక్కడైతే మేము చేసామో స్టార్టింగ్ లో ఆ స్టార్ట్అప్ అని అన్నారు కదా, అప్పుడు ఆ పార్ట్స్ లో హీట్ జనరేట్ అయింది. అదే కాళ్ళలో మీకు అదే చెప్పాను కదా, కాళ్ళలో మీకు ఏం జరిగింది అనేది అబ్జర్వ్ చేయండి అన్న. హీట్ జనరేట్ అయింది అండ్ ఆ స్ట్రెస్ రిలీఫ్ తెలిసింది, రిలీవ్ అయింది స్ట్రెస్ కూడా. అదే ధన్యవాదాలు. ఎక్సర్సైజ్ ఉన్నా కూడా దాంట్లో ఎఫెక్ట్ ఉంటుంది. అవునండి. ఓకేనండి, రికార్డింగ్ ధన్యవాదాలు. స్టాప్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే రేపు మనం గురుగారిని అడుగుదాము. రేపు కూడా గురుగారి క్లాస్ ఉంటుంది. ధన్యవాదాలండి. నమస్తే మేడం, నా పేరు లిస్ట్లో